గ్రామాలలోకి మనం చూస్తూ ఉన్నాం. అధికారులు నిలదీస్తూ ఉన్నారు, పోలీసులు పహారాలో గ్రామ సభలు నడుస్తూ ఉన్నాయి. ఎందుకోసం మంత్రులు పోతలేరని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఎందుకోసం ఎమ్మెల్యేలు పోతలేరు? ఈ రకంగా గ్రామాల్లో మహిళలు కానీ, పెద్దవాళ్ళు కానీ, పేద వర్గాలు అందరూ కూడా వారికి ఇంకా వీరు మేలు చేయడం కాక నష్టం చేస్తూ ఉన్నారు. వారి సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. వారి పని గంటలను ఖరాబ్ చేస్తూ ఉన్నారు. వారు పని చేసుకొని బతికే వాళ్ళను అక్కడ పోకుండా అది ఆపి ఇది లేకుండా అది లేకుండా చేసి గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాం. ఒకటి కాదు, రెండు కాదు. మనం ఇట్లా చూసినట్లయితే ప్రతి జిల్లాలో, ఇది జోగులాంబలో జరిగినటువంటి ఇష్యూ, ఇట్లా ఎన్నో గ్రామాల్లో జరుగుతూ ఉన్నాయి. ప్రతి గ్రామంలో పోలీసులు అడ్డుండి సమాధానం చెప్పే పరిస్థితి కొన్ని గ్రామాల్లో అయితే సభలను రద్దు చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు చూసినట్టయితే ఇది పేపర్లో వచ్చింది, అఫీషియల్గా ఉన్నటువంటి గిన్ని గ్రామాల లిస్ట్. గిన్ని గ్రామాల్లో గొడవలు జరిగి సభలు రద్దు చేసుకొని అధికారులు పారిపోయి ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలకు చెప్తా ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి హామీలు మాట నిలబెట్టుకొని ప్రజలను మెప్పు పొందండి, వారితో ప్రశంసలు పొందండి. కానీ పొద్దున్న లేస్తే మా పార్టీ పైన బురద జల్లడం, వీళ్ళు ఏం చేయాలి వాళ్ళు ఏం చెప్పడం కాదు. మీరు చేయని పరిస్థితులు మళ్ళీ చెప్తా ఉన్నా, తెలంగాణ సమాజం మిమ్మల్ని గల్లా పట్టి అడిగే రోజు వస్తుంది. మిమ్మల్ని గ్రామాల నుంచి మీ నాయకులను ఉరికించే పరిస్థితి వస్తుంది. ఇదంతా కూడా డ్రామా చేస్తూ ఉన్నారు. రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పెడదామనే ఉద్దేశంతో డ్రామా చేస్తూ ఉన్నారు. ఒకనాడు ఒక మాట, ఇంకోనాడు ఇంకో మాట చెప్పి ప్రజలు మభ్యపెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరు నమ్మరు మీ మాటలు. మీరు గ్రామాలకు వెళ్ళిన పరిస్థితుల్లో ఈరోజు గ్రామ సభలు పెడుతున్న సందర్భంలో మీకు ప్రజలు మీ వీపు విమానం మొత్తం మోగించి మీ చెంపలు చెల్లు అనిపించారు. మీకు నొప్పి అవుతుందని తెలిసింది. మీకోసం జెండు బాంబులు, జిందా దిస్మాన్ తీసుకొచ్చినాం. ఇది కూడా మీకు పంపిస్తాం. జెండు బాంబు, జిందా దిస్మాన్ ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు మరి ప్రజలు వారి వీపులు విమానం మోత మోగించారు. కాబట్టి ఇది పెట్టుకొని ఉపశమనం పొందాల్సిందిగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, మీరు మరొకసారి ఇట్లా ప్రజలకు మోసం చేస్తే ఇప్పుడు జెండు బాంబు, జిందా దిస్మానే ఉంది. ఇక భవిష్యత్తులో ఏమవుతుందో మరి చూసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.